ఓం నమో వెంకటేశాయ. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క నూతన సంవత్సరం జనవరి నెలలో మనకి ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. దానిలో అంతర్భాగంగా సింహలగ్నం, సింహరాశి. ఈ సింహం వాళ్ళకి కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడైన అంగారకుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల వీసా, పాస్పోర్ట్ ఇట్లాంటి వాటి కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా వీసా, పాస్పోర్ట్ మంజూరయ్యి తొందరగా విదేశాలకి వెళ్ళగలుగుతారు. అక్కడ కూడా మంచి రాణింపు, గుర్తింపు ఇట్లాంటివి కూడా పొందగలుగుతారు, సాధించగలుగుతారు. అలాగే శత్రురోగ రుణాది పీడలు తక్కువగా ఉంటాయి. ఎవరైతే మిమ్మల్ని చూసి మీ గురించి చెడుగా అనుకుంటారో వారి వల్ల మీకు మేలు చేకూరే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా కొద్దిగా వరకు వివాహపరమైనటువంటి అనుకూలత కలుగుతుంది. కాబట్టి ఈ సమయంలో కొద్దిగా వరకు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు కొద్దిగా వరకు అనుకూలించే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కొంచెం స్లోగా ముందుకెళ్ళినప్పటికీ ముందుకైతే వెళ్తాయండి. అలాగే ఈ లగ్నానికి పంచమంలో రవి సంచరిస్తూ ఉండడం వల్ల కొద్దిగా విద్యార్థులకు విద్యాపరంగా మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే చదువు సరిగ్గా చదవని వాళ్ళకు కూడా చదువుపై ఆసక్తి కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే మీరు చదివిన క్వశ్చన్లో ఎగ్జామ్స్లో వచ్చే మార్కులు అధికంగా సాధించగలుగుతారు. అలాగే సేవా కార్యక్రమాల్లో అలాగే వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఆసక్తి కూడా ఎక్కువగా కలుగుతుంది. అలాగే లాభాభివృద్ధి, ఆకస్మిక ధనపరమైన వ్యావహారిక పరమైనటువంటి లాభాలు చేకూరడము ఇట్లాంటి పరిణామాల ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే శుక్రశనులు ఈ యొక్క వివాహ స్థానంలో సంచరించడం వల్ల భార్యాభర్తల మధ్య స్వల్పమైన విభేదాలు, అప్పుడప్పుడు కొన్ని మనస్పర్ధలు, కొన్ని కొట్లాట్లు ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అలాగే కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు మాత్రం కొద్దిగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుని ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే, 10 మందిని వెరిఫై చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మీకు మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి, కనబడుతున్నాయి. అలాగే భూములు, స్థిరాస్తుల విషయాల్లో చిన్న చిన్న లిటిగేషన్స్ ఇబ్బందులు కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ పరంగా తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అలాగే ఈ యొక్క విద్యాపరంగా కూడా 5వ తారీఖు నుంచి చిన్న చిన్న స్వల్పమైన ఆటంకాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ పరంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. అలాగే ఈ 10వ ఇంట్లో గురువు సంచారం వల్ల వృత్తిపరమైన అభివృద్ధి మరియు వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ లభించడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు వ్యాపారాల్లో లాభాలు గడించగలుగుతారు. రాజకీయ నాయకులు కూడా రాజకీయ పరంగా ఉన్నత స్థాయి పదవులను అధిరోహించగలుగుతారు. అలాగే సినిమా కళాకారులు కూడా వారి యొక్క కళల్లో మంచి ప్రావీణ్యత, పేరుకు తగ్గ గుర్తింపు, గౌరవం ఇట్లాంటివి కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ కూడా కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ కూడా పెరిగి మీకు మంచి ఫలితాలే కనబడుతున్నాయి. ఆ పరంగా కుటుంబాభివృద్ధి, కుటుంబంలో వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభించడం, మీ అభివృద్ధికి వారు కూడా సహాయం చేయడం ఇట్లాంటి పరిణామాలు కూడా గోచరిస్తున్నాయి. కానీ ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ఈ పరమైన బెనిఫిట్లు కూడా అనుకూలంగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి. అలాగే ఈ యొక్క గురువు 6ను కూడా చూడడం వల్ల శత్రురోగ రుణాది పీడలు ఇట్లాంటివి తక్కువగా ఉంటాయి. ఏమన్నా మీకు ఎవరైనా బకాయి పడితే ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక ఆ బకాయి వసూలు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే లోన్లు తొందరగా మంజూరవుతాయి. మీరు ఎవరికైనా ఇవ్వాలంటే కనుక తొందరగా ఆ రుణాలు తీర్చగలుగుతారు. ఎవరైనా మీకు ఇవ్వాలన్నా కానీ ఈ సమయంలో ప్రయత్నిస్తే వారి దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రయత్నించగలరు. అలాగే ఈ లగ్నానికి 8వ ఇంట్లో రాహు, 2వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల న్యాయపరమైన విషయాల్లో ముందుగా రాహు వైపు కేతు మిగిలితే అనుకూలమైన ఫలితాలు, తీర్పులు కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక పలుకుబడి, ఆకస్మిక వ్యావహారిక పరమైన ధనపరమైన విజయాలు చేకూరడం ఇట్లాంటి పరిణామాలు కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ అభివృద్ధి, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెంపొంది ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు పరిపూర్ణంగా సహకరించుకుంటారు. అలాగే ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు కూడా
చివరి దాకా లేనట్లే కనబడి సడన్గా వచ్చి మీ అభివృద్ధి సడన్గా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే ఈ బెనిఫిట్లన్నీ కూడా మీరు పొందగలుగుతారు. అలాగే వ్యక్తిగత జాతకంలో కేతు వైపు రాహు మిగిలితే ఈ పరిణామాల ఫలితాలన్నీ కూడా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో మనస్పర్ధలు, చిక్కులు, సమస్యలు, అలాగే కుటుంబ సభ్యుల మధ్య అంటే ఎవరైనా మీరు మిమ్మల్ని అడిగితే మీరు ఒకలాగా చెప్తారు, మీ బంధువులను అడిగితే ఇంకోలాగా చెప్తారు. ఇలా చిన్న చిన్న కమ్యూనికేషన్స్ గ్యాప్స్ వల్ల కొన్ని అవకాశాలు కోల్పోవడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే మీరు మంచి చేసినా కానీ చెడు జరిగే అవకాశాలు ఇట్లాంటివి మాత్రం ఒకవేళ కేతు దశ అయిపోయి రాహు మిగిలితే కనుక ఈ పరిణామాల ఫలితాలు మాత్రం గోచరిస్తున్నాయి, కనబడుతున్నాయి. దీని నిమిత్తం విశేషంగా దోషాల నివృత్తి కోసం మినుములు మరియు ఈ యొక్క నల్ల నువ్వులు రెండు కూడా బ్రాహ్మణోత్తములకి శనివారం కూడా దానంగా చేయుట కానీ, లేకుంటే మినపసున్ని ఉండలు మరియు చిమ్మిలి ఉండలు ఇట్లాంటివి దేవాలయంలో ప్రసాదంగా పంచిపెట్టడం కానీ ఇలాంటి పరిహారాలు చేసుకోవడం, అలాగే క్రమం తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ ఇట్లాంటివి కూడా ప్రతిరోజు చేసుకోవడం వల్ల ఈ యొక్క అమంగళకరమైన దోషాలన్నీ కూడా హరించబడి అమంగళలు కూడా మంగళాలుగా మారి మీకు అన్నీ కూడా శుభాలు చేకూరుతాయి. మీరు అనుకున్న పనులన్నింటిలో కూడా విజయాలు సాధించగలుగుతారు. వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చికం వాళ్ళకి 7వ ఇంట్లో గురువు సంచరించడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా మంచి అనుకూలత కనబడుతుంది. మంచి అనుకూలమైన లైఫ్ పార్ట్నర్ లభించే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. అలాగే లాభాభివృద్ధి, ఆకస్మిక లాభాలు, ధనపరమైన లాభాలు, వ్యావహారికపరమైన లాభాలు చేకూరే అవకాశాలు కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే శారీరక ఆరోగ్యం, శారీరక దృఢత్వత ఇట్లాంటివి కూడా బాగా పెంపొందే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు మెరుగుపడడం, సభలలో బాగా మెప్పించడం, వేరే వాళ్ళని కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఒప్పించుకోగలగడము ఇట్లాంటి పరిణామాలు చేకూరుతున్నాయి. సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే అనుకోని పరంగా కొన్ని పనులు మూవ్ అవ్వడం, దానివల్ల లాభం చేకూరడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడము, అలాగే ఈ యొక్క చేసే వ్యయం సద్వ్యయం అవ్వడము, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటి వాటిల్లో పాల్గొనడం, వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, విదేశాలకు ప్రయత్నించే వాళ్ళకి తొందరగా వీసా, పాస్పోర్ట్ మంజూరై తొందరగా విదేశాల్లో ఉద్యోగం రావడం ఇట్లాంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. అలాగే భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ కొద్దిగా తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఈ సమయంలో అమ్మితే కనుక మీరు అనుకున్న రేట్లు రాకపోయే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఈ పరంగా ఉండడం చాలా మంచి చేకూరుతుంది దానివల్ల. కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనించుకోగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి 4వ ఇంట్లో శని శుక్రులు సంచారం వల్ల వాహన గండాలకి, ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉండే, వృత్తిపరమైనటువంటి మానసికమైన ఒత్తిడి అధికముగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే భూములు, స్థిరాస్తులు వాటికి సంబంధించినటువంటి స్వల్పమైన లిటిగేషన్స్, ఇబ్బందులు ఇట్లాంటివి కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. అలాగే శత్రురోగ రుణాది పీడలు, అలాగే వేరే వాళ్ళ వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి. అలాగే మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. అలాగే డబ్బు ఖర్చులు అనవసరం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, విభేదాలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి. కానీ ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. అలాగే లీగల్ విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు, తీర్పులు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, విభేదాలు ఇట్లాంటివి కూడా గోచరిస్తున్నాయి. కానీ ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించగలుగుతారు. అలాగే రాహుకేతువుల సంచారము 5వ ఇంట్లో 11వ ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహువైపై కేతు మహాదశమికులు ఉంటే ఇద్దరూ కూడా యోగించి లాభిస్తారు. మంచి లాభాభివృద్ధి, ఆకస్మిక లాభప్రాప్తి మరియు అనుకోని విధంగా అనుకున్న పనులు ముందుకు వెళ్ళి మీకు మేలు చూకే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యాపరమైన లాభాలు, చదివిన క్వశ్చన్లు ఎగ్జామ్స్లో వచ్చి మంచిగా మార్కులు రావడం, ఏదైనా మామూలు పబ్లిక్గా సెమినార్స్ ఏమైనా నిర్వహించినా కానీ వాటిల్లో
బాగా ప్రసంగించగలిగి మంచిగా సెమినార్ ప్రజెంట్ చేసి 10 మందిని మెప్పించి ఒప్పించడం ఇట్లాంటి పరిణామాలు కనబడుతున్నాయి. కళలకి ఒక గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకి రాజకీయంగా కూడా మంచి ఉన్నత స్థాయి పదవులు అధిరోహించగలుగుతారు. కానీ టెన్షన్లు మాత్రం అధికంగా ఉంటాయి. సినిమా కళాకారులు కూడా సినిమా పరంగా మంచి అభివృద్ధి కాగలుగుతారు. ముఖ్యంగా కవులు మరియు గాయకులు మరియు లిరిసిస్టులు ఇలాంటి వారికి తగ్గ గుర్తింపు ఇలాంటివన్నీ కూడా లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కనుక కేతు వైపే రాహు మిగిలితే కనుక ఈ పరిణామాల ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గమనించుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఈ దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు సాధించగలిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. విశేషముగా మీరు ఈ యొక్క దోషాలన్నీ కూడా హరించబడి ఆటంకాలన్నీ తొలగించబడి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు చేకూర్చుకోవాలనుకుంటే కనుక విశేషంగా సుదర్శన స్వామికి సంబంధించిన ఏమన్నా స్తోత్రం చదువుకోవడం కానీ లేకపోతే ఓం సుదర్శనాయ నమః అనుకుని రోజు ఒక 21 సార్లు కానీ 54 సార్లు కానీ ఇలా జపించడం వల్ల మీకు దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంది. అలాగే విశేషంగా గోసేవ, అలాగే ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, అలాగే విష్ణువుకి ఏదైనా నైవేద్యంగా ఆరగింపు పెట్టి అది ప్రసాదంగా స్వీకరించడం వల్ల కూడా దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. అలాగే సాధ్యమైనంత వరకు ఎరుపు, పసుపు రంగు వస్త్రాలు ధరించడము, అలాగే 3-9 టోటల్స్ ఎక్కువగా వాడడము, ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి చేకూరుతుంది. అలాగే విశాఖ, పునర్వసు, పూర్వభాద్ర ఈ నక్షత్రాల రోజున ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం, గురువారం పూట ప్రారంభించడం ఇట్లాంటివన్నీ కూడా మీకు మేలుని మంచిని చేకూరుస్తాయి. శుభం.